గుంటూరు జిల్లా జైల్లో ఉన్న నందిగం సురేష్ తో జగన్ ములాఖత్ అయ్యారు. అక్రమ కేసులతో ఒక దళిత నేతని అరెస్ట్ చేశారని మండిపడ్డారు మాజీ సీఎం. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా జైల్లో పరామర్శించారు. అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ములాఖత్లో నందిగం సురేష్ తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను కలిసి ధైర్యం చెప్పారు. తప్పుడు సాక్ష్యాలతో వైసీపీ నేతలపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఇలాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడు చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 సంవత్సరాల క్రితం పట్టాభి తనను బూతులు తిట్టారని, అందుకే తమ పార్టీ అభిమానులు టీడీపీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. ఆ సమయంలో వైసీపీ అభిమానులతో టీడీపీ శ్రేణులు గొడవకు దిగారని, అప్పుడు టీడీపీ కార్యాలయంపై రాళ్లు పడి ఉండొచ్చనన్నారు. సాక్షులను భయపెట్టి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. తప్పుడు సాంప్రదాయానికి బీజం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇక జగన్ రాకతో జైలు దగ్గరకు వైసీపీ కార్యకర్తలు భారీగా వచ్చారు.